హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాప్ జుబీ బ్లాగ్స్. ఈరోజైతే నేను ఆకాకరకాయ మటన్ కర్రీ అయితే చేసి చూపిస్తానండి. దీనికి ఏమేమి ఐటమ్స్ కావాలో చూపిస్తాను. ముందుగా ఆకాకరకాయ అండి. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది, అన్ని పోషక విలువలు ఉంటాయండి. ఈ ఆకాకరకాయ చాలామందికి తెలియదు. కావలిలో ఉండేదాన్ని ఇంతకుముందు నేను, వాళ్ళకైతే అస్సలు తెలియదండి. ఇదిగోండి, దానికి ఏమేమి ఐటమ్స్ కావాలంటే ఆనియన్, 2 పచ్చిమిర్చి, టమాటోస్. ఇదైతే మటన్ అండి. మటన్ నేను బాయిల్ చేసి తీసుకున్నాను అన్నమాట. అందులో కారం, ఉప్పు, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసి మటన్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ముందుగా బాండి పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సరే, ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ అయితే మాత్రం 80% కుక్ చేసుకున్న మటన్ అండి ఇది. ఇప్పుడు ఈ మటన్ వేసి ఈ మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్కి సరిపడా సాల్ట్, కారం, ధనియాలు, జీలకర్ర ముందే వేసేసుకోవాలి. చూడండి, మటన్ కొంచెం ఫ్రై అయినాక ఈ ఆకాకరకాయ అయితే అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేయాలి. మటన్లో వేసేసాం కదా, ఇప్పుడు ఈ కాయగూరకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు అయిన తర్వాత తీస్తే కాస్త మగ్గి ఉంటుంది కదండి, అందులో మనం టమాటోస్ వేసుకోవాలి. 3 టమాటోస్ అయితే తీసుకున్నాను నేను. దాంట్లో టమాటోస్లోనే 1/2 టీ స్పూన్ లాగా కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని అలా మూత పెట్టేయాలి. ఇంకా కలపకూడదు, అలా మెల్లిగా మగ్గుతూ ఉంటుంది అనమాట. అదిగోండి, కాసేపు మగ్గిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. కొంచెం టమాటోస్ అనేది సాఫ్ట్ అవుతాయి అన్నమాట. లాస్ట్లో కొంచెం బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం చిన్న కప్తో వాటర్ వేసుకోవాలి. ఇది రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుందండి. ఇందులో మటన్ కలిసింది కాబట్టి టేస్ట్ అనేది కొంచెం మనకి ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఖాళీ కాయగూర ఒక్కటే వండామనుకోండి, ఆకాకరకాయ ఒక్కటే పెద్ద టేస్ట్ అనిపించదు. మటన్ వేసాం కాబట్టి బాగా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి, వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి మూత పెట్టుకోండి. ఆ కొత్తిమీర కూడా కొంచెం అందులో ఫ్లేవర్ దిగుతుంది కదా. ఇదిగోండి, మటన్ కర్రీ అయితే, మటన్ ఆకాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనేమో ప్లేట్లోకి రైస్తో పాటు సర్వ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, వేడివేడి అన్నంలో వేడివేడి మటన్ ఆకాకరకాయ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.